వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సంక్షోభంలో చేనేత రంగ వస్త్ర పరిశ్రమ, నేడు సిరిసిల్ల బంద్కు జేఏసీ పిలుపు. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి తెలుసు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి విమర్శలు. నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి. బ్యాంకుల్లో నగదు చెల్లింపు కఠినతరం, రిజర్వ్ బ్యాంక్ కీలక సూచనలు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, మాజీ సీఎం జగన్ డిమాండ్. చేనేత రంగ సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించబోవడాన్ని నిరసరిస్తూ గురువారం సిరిసిల్ల బంద్కు పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. 3 రోజులుగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. జేఏసీ పోరాటానికి బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిటియు వంటి సంఘాల మద్దతు ప్రకటించాయి. పవర్లూమ్ పరిశ్రమకు 10 HP వరకు ఉచిత విద్యుత్ అందించాలని, బతుకమ్మ చీరలు, స్కూల్ డ్రెస్సుల ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించాలని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసు అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో తమకు 35% ఓట్లు వచ్చాయని తెలిసి జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి నిధులిస్తే తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు. తెలంగాణకు బడ్జెట్లో కేంద్ర నిధులు ఇవ్వలేదని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇవాళ రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉండి పనిచేస్తాము. తెలంగాణ ప్రజలకు మేము రుణపడి ఉన్నాము. మొదటిసారిగా మాకు ఆల్మోస్ట్ 36% ఓట్లు ప్రజలు తెలంగాణకు వేశారు. అందుకే ఈరోజు కుట్ర 8 సీట్లు గెలిచినందుకు, 36% ఓట్లు వచ్చినందుకు మా మీద కక్ష కట్టి టీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కలిసి ఉద్యమం చేద్దామని ఇద్దరము అని ఢిల్లీ పిలిపివ్వడం దీని అర్థమవుతుంది. ఎందుకు అమరావతికి మేము డబ్బులు ఇస్తే ఎందుకు ఇంత కడుపుమంటాన్ని అడుగుతా ఉన్నాం. ఒక రాష్ట్రము రాజధాని లేకుండా ఉన్నటువంటి రాష్ట్రానికి డబ్బులు ఇస్తే అది నాకు దగ్గర ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొన్న ఎలక్షన్స్ లో పోయి, పార్లమెంట్ ఎలక్షన్స్ లో విజయవాడలో, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అన్నాడు, వీడియో ఉంది, నా ఫోన్ తీసుకున్నాడు. మొన్ననే అన్నాడు, న్యాయం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఆ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? అదే బాగంతా అదే, ఈ రాష్ట్రానికి ఎందుకు ఇస్తే అక్కడ లేదు, చట్టంలో లేదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలని బైఫర్కేషన్ యాక్ట్ ఉన్నది, తప్పకుండా చేస్తుంది. కాబట్టి వీళ్ళ మాట అంతా అక్కడే మాట. ఆ రాష్ట్రానికి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదంటే, ఈ రాష్ట్రం కూడా చాలా ఇచ్చాము. అక్కడ యూరియా పరిశ్రమ ఇక్కడ పెట్టాం, తెలంగాణ అక్కడ పెట్టలేదు కదా. తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ను ఆమోదించడానికి ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కానుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 4 నెలల కాలానికి బడ్జెట్ను ప్రవేశపెట్టగా జూలై నెలాఖరుతో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. బ్యాంకుల్లో నగదు చెల్లింపు సేవలను రిజర్వ్ బ్యాంక్ మరింత కఠినతరం చేసింది. ఇకపై బ్యాంకులు తమ వద్ద ఖాతా లేని వారికి ఇస్తున్న నగదు విషయంలో ఆ వ్యక్తుల రికార్డును భద్రపరచాలని సెంట్రల్ బ్యాంక్ సూచించింది. దేశీయ నగదు లావాదేవీలకు సంబంధించి అక్టోబర్ 2011లో జారీ చేసిన నిబంధనలను సవరించి ఈ కొత్త నిబంధనలను నవంబర్ 1 నుంచి అమలులోకి తేనున్నట్లు తెలిపింది. సవరించిన నిబంధనల ప్రకారం క్యాష్ పే అవుట్ సేవలకు సంబంధించి సొమ్ములు అందుకున్న వ్యక్తి పేరు, చిరునామా వివరాలను బ్యాంకులు భద్రపరచాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. ముఖ్య నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ ఎంపీలు రామ్గోపాల్ యాదవ్, ప్రియాంక చతుర్వేది తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తున్నదని మండిపడ్డారు. Starting off with Chandrababu Naidu's son blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill,
our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh Chandrababu Naidu's sons holding this red book, and this red book being captured in the form of hoardings, now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we have never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different in Andhra Pradesh. Now, if we don't question this, being part of democracy, then can you imagine the plight of democracy going forward if this were to be encouraged? చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.